డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్ళబోతున్నాడు అని ఇప్పుడు ఒక వార్త మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. దీని అంతటికీ కారణం, మొన్న నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయల్ని గుంటూరుకి మార్చారు అన్న దాని మీదే అంబటి రాయుడు ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్నవాడు పార్టీలోకి చేరిన వారం రోజుల్లోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ట్విట్టర్లో ఆయన అనౌన్స్మెంట్ చేశాడు. కాకపోతే ఈరోజు కొన్ని కవరింగ్ మ్యాటర్లు కూడా చెప్పాడు. ఆయన ఏదో ఇండియన్ లీగ్ ఆడబడుతూ ఉన్నట్టు, ఇలాగ మళ్ళీ ఆటల్లోకి వెళ్తున్నట్టు, మళ్ళీ బ్యాట్ పట్టుకోబోతున్నట్టుగా, అందుకని ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేని వాళ్ళు మాత్రమే ఆటలు ఆడాలనే నిబంధన కోసం ఇలాగ వైసీపీకి రాజీనామా చేశాడు అనే కొన్ని వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇది సాక్షి మీడియా ప్రొజెక్ట్ చేస్తూనే ఉంది. కాకపోతే మరి రిటైర్మెంట్ ప్రకటించేసి రాజకీయం వైపు దిశగా అడుగులు వేసిన అంబటి రాయుడు వైసీపీలో కూడా జాయిన్ అయ్యి వారంలోనే తన మనసంతా మార్చేసుకొని ఇండియన్ లీగ్ ఆడటం కోసం, దానికోసం ఈ వైసీపీనే వదిలేసి వెళ్ళేంత పరిస్థితులు ఉంటాయా? ఇదంతా కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. కాకపోతే గుంటూరు ఎంపీ టికెట్ తనకు రాలేదు అన్న దుగ్ధతోటే ఆయన బయటికి వెళ్ళాడనో, లేకపోతే నువ్వు కూడా మిగతా అందరు రాజకీయ నాయకుల్లాగానే చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని గట్టిగా నిందించాలి, తిట్టాలి అని ఏమన్నా ఆంక్షలు పెడితే బయటకు వెళ్ళిపోయాడో తెలియదు, కానీ ఆయన అయితే బయటికి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు కృష్ణదేవరాయలు కూడా తనకి గుంటూరు వెళ్ళే ఆలోచన లేదు, దాన్ని నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను అనే దిశగానే ఆయన కూడా బయటకు వెళ్ళివచ్చటం జరిగింది. ఇక నరసరావుపేటలో ఆయన అభివృద్ధి చేస్తున్న పనులన్నీ సగంలో ఆగిపోయాయి. మరి సగంలో ఎందుకు ఆగిపోయాయో, 5 సంవత్సరాల కాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయాడో, కాకపోతే మరి చివరి రోజుల్లో ఉన్న ఆరాకు కొద్దిగా ఉన్న అభివృద్ధి ఏదన్నా ఆగిపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు కదా. మళ్ళీ తర్వాత గెలిస్తే అక్కడ మళ్ళీ వేరే ఎంపీ వచ్చి దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి అంతా సగం మేరకు మాత్రమే అయిపోయి ఎందుకు ఆగిపోయింది? ఇదంతా ఏదో ఒక సాకులాగానే కనిపిస్తూ ఉంది. ఆయనకి గుంటూరు వెళ్ళే ఉద్దేశం లేదో, అసలు వైసీపీలో పోటీ చేసే ఉద్దేశం ఉందో లేదో కూడా తెలీదు. మరి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇస్తే అప్పుడేం చెబుతాడో. ఆల్రెడీ కృష్ణదేవరాయల తండ్రి లావు రత్తయ్యతోటి టీడీపీ నాయకులు టచ్లో ఉన్నారు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే టీడీపీలోకి కృష్ణదేవరాయలు వెళ్ళబోతున్నాడు అని మీడియాలో కూడా, అది కూడా వైసీపీ అనుకూల మీడియాలోనే ఈ వార్తలు రావటం జరిగింది. దీంతో పాటుగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి మీద కూడా ఆ వైసీపీలో వాళ్ళ వైరి వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఆయనకి టికెట్ ఇస్తే మేము పనిచేసేది లేదు అని గట్టిగా నొక్కి ఒక్కాణించి చెవటమే కాకుండా చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ కృష్ణదేవరాయలకి మద్దతుగా నిలబడి అవసరమైతే మేము రాజీనామా చేసేస్తాం అనేది కూడా చెప్పాడు. పార్టీలో ఉన్నంతకాలం మీరు పార్టీ లైను దాటవద్దని కృష్ణదేవరాయలు వాళ్ళకి నచ్చజెప్పి నాగ్గా తప్పించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఉంటాడో లేదో అనే భావన ఆయనకు ఉంటుంది కదా. ఇప్పుడు అనవసరంగా వాళ్ళందరూ రాజీనామా చేస్తే రేపు వాళ్ళందరూ వచ్చి ఈయనింటి ముందు కూర్చుంటే ఏం సమాధానం చెప్పాలి? అందుకని ఆగండి అని వాళ్ళని ఆపేసి పెట్టాడు. అంటే దాదాపుగా టీడీపీలోకి వెళ్ళిపోతాడేమో అనే ఊహాగానం నిజంగానే కనిపిస్తూ ఉంది అని అందరికీ అనిపిస్తోంది కదా. ఇక విజయసాయిరెడ్డి రంగంలోకి దిగాడు. దీంతో పాటుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తున్న ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ అందరినీ బుజ్జగించటానికి ఇప్పుడు రాయబారాలు నడపడానికి చాలామంది రాయబారులు అవసరమయ్యారు. అందరూ వెళ్ళి వాళ్ళ చేత ముఖం ఆచేటట్లు తిట్లు తిని బయటకు వస్తున్నారు. కనీసం ఒక్కసారన్నా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కలిశాడా, దీనికి ఏం చెబుతారు మీరు సమాధానం, కనీసం మాకు టికెట్ లేదు, ఇవ్వడం లేదనే విషయం జగన్మోహన్ రెడ్డి పిలిచన్నా చెప్పుండాల్సింది కదా, ఇదేనా మాకిచ్చే మర్యాద అని అంటే రాయబారులు కూడా ఏ ఊరు ఏ ఒక్క ముక్క చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఇక ఇప్పుడు రాయబారాలన్నీ ఫెయిల్ అయి కూర్చున్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే తగిలిందనుకోవాలి. కంగు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పార్టీలో తనే సుప్రీం, ఆయన చెప్పిన మాట ఎవరు దాటడానికి వీల్లేని పరిస్థితులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.
ఒక పక్క షర్మిల రావటం, మరొక పక్క విపక్షాలు బలపడటం, పైనుంచి వాళ్ళకి అందించే సహకారంలో మరి ఎంత అందుతుందో, ఎంత మేనేజ్మెంట్ చేయటం కుదురుతుందో, వ్యవస్థల్ని ఎంత మేనేజ్ చేయమంటూ కుదురుతుందో తెలియదు. బీజేపీ కూడా టీడీపీతో పొత్తు దిశగా ఆలోచిస్తున్న ఈ తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డిని కాపాడగలిగేది ఎవరు అనంటే ఇక ప్రజలే కాపాడాలి. కానీ ప్రజలకు ఏం చేశాడు అనే దాని మీదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉండటంతో ఒకళ్ళొకళ్ళుగా విపక్షాల వైపు జారిపోయే అవకాశాల కోసం ఎదురు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల ఎంపీల మార్పు అనేది వాళ్ళందరి నెత్తిన ఒక వరంలాగా తయారైంది. జగన్ ఎక్కడే వదిలేసి వాళ్ళందరూ పారిపోవటానికి వాళ్ళకు ఒక పెద్ద అస్త్రం లభించినట్టయింది. ఇప్పుడు కంగు తింటం మాత్రం జగన్మోహన్ రెడ్డి వంతయిందనమాట. ఇదే ఈరోజు కుండబద్దలు.